నాకు ఇప్పటికే 2 సిజేరియన్స్ అయ్యాయి, మరో సిజేరియన్ చేయించుకోవచ్చా అని ఒక సోదరి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఒక సిజేరియన్ తర్వాత మహా అయితే 2 వరకు పర్వాలేదు అని అనుకుంటారు చాలా మంది. కానీ ఎన్ని సిజేరియన్స్ చేయించుకునే వీలు ఉంది అనేది పలు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1, 2, 3 ఇలా ఎన్ని సిజేరియన్స్ వరకు అలౌడ్ అనే ప్రశ్న వస్తే ముందుగా ఒక విషయం చెప్పాలి. ఇది వరకు 2 సిజేరియన్స్ తర్వాత 3వ సిజేరియన్ మొదలు రిస్క్ ఎక్కువ ఉంటుంది అనేవారు. కానీ నేడు సిజేరియన్ సెక్షన్స్ మీద పరిమితులు లేవు, అది కూడా పెద్దగా ఇతర కాంప్లికేషన్స్ లేకపోతే. సహజ ప్రసవంతో పోల్చినప్పుడు సిజేరియన్లో మనకి రిస్క్ కొంతవరకు ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇది ఒక ఆపరేషన్, దీనికి మత్తు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఆపరేషన్కి శస్త్రచికిత్సకు సంబంధించి మత్తుకు సంబంధించి కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇకపోతే తరచుగా సిజేరియన్ చేయటం వల్ల ఏం జరుగుతుంది, మామూలుగా ప్రతి వాళ్ళు ఇవాళ రేపు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు చాలని అనుకుంటున్నారు. అందుకని రెండిటితో కనుక ఆపితే ఇది రీజనబుల్గా ఉంటుంది, రిస్క్ కూడా పెద్దంత ఎక్కువ ఉండదు. సిజేరియన్ సెక్షన్ ఎన్ని మార్లు చేయించుకోవచ్చు అనే అంశం ఫాస్ట్ సిజేరియన్స్ లో చేసిన ఇన్సిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సి సెక్షన్ లో భాగంగా 2 ఇన్సిషన్స్ చేయాల్సి వస్తుంది. మొదటిది పొత్తి కడుపు భాగంలో చర్మానికి చేసేది. దీని ద్వారా గర్భసంచిని చేరుకుని అక్కడ మరో కోత చేసి గర్భంలో ఉన్న బేబీని బయటకు తీయడం. ఇన్సిషన్స్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి హారిజాంటల్, మరొకటి వర్టికల్ ఇన్సిషన్. పేరుకు తగ్గట్టుగాని హారిజాంటల్ సిజేరియన్ అంటే అడ్డంగా చేసే కోత. అత్యధిక శాతం సిజేరియన్స్ నేడు ఇలానే చేస్తున్నారు. ఈ హారిజాంటల్ ఇన్సిషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. క్రింద భాగంలో ఆపరేషన్ చేయటం వలన, లోయర్ సెగ్మెంట్లో ఇన్సిషన్ వేయటం వలన అడ్వాంటేజెస్ ఏమిటి అంటే రక్తస్రావం ఎక్కువగా జరగదు, కండరం కొద్దిగా పల్చగా ఉంటుంది కనుక హీలింగ్ బాగుంటుంది. తర్వాత పై భాగంలో మొత్తం ఏదైనా ఇన్ఫెక్షన్ అది వచ్చినా కూడా చుట్టుప్రక్కల పొట్టలో మిగతా అవయవాలకి, పేగులకి, వాటన్నిటికీ జనరల్ పెరిటోనియం అంటారు, దానిలో స్ప్రెడ్ అవుతుంది. క్రింద భాగంలో ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ భాగానికే పరిమితమై ఉంటుంది. ఆ తర్వాత దీనికి కంట్రాక్షన్ అనే ఫంక్షన్ లేదు కనుక తరువాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ భాగం ఈ కంట్రాక్షన్ రాదు కనుక అది రప్చర్ అవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇది పై భాగంలో వేసిన ఇన్సెషన్ అయితే వచ్చే ప్రెగ్నెన్సీలో గర్భాశయం కంట్రాక్షన్స్ వచ్చినప్పుడు, పెయిన్స్ వచ్చినప్పుడు అది రప్చర్ అయ్యి చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఒకసారి సిజేరియన్ అయిన తర్వాత రెండవసారి కాన్పు మామూలుగా నార్మల్ వెజైనల్ డెలివరీకి, దీన్ని వీ బ్యాక్ అంటారు, అంటే వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్. ఈ వీ బ్యాక్కి లోయర్ సెగ్మెంట్ ఇన్సెషన్ ఉంటే తప్ప ఈ క్లాసికల్ ఇన్సెషన్ లేదా యూట్రస్ పై భాగంలో కోత పెట్టినప్పుడు అసలు వీ బ్యాక్ గురించి ఆలోచించడానికే వీలు కాదు, చేయటానికి వీలు లేదు. ఇక మరో రకమైన వర్టికల్ సిజేరియన్ కట్ ని మనం క్లాసికల్ సిజేరియన్ అంటున్నాం. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ఈ పద్ధతి ఎక్కువగా వాడేవారు. నాభి నుండి కొద్దిగా క్రిందుగా నిలువుగా చేయబడే కట్ ఇది. కేవలం కొద్ది కేసుల్లో అరుదుగా తప్ప నేడు వర్టికల్ ఇన్సిషన్ వాడుకలో లేదు అనే చెప్పాలి. ఈ తరహా కోత మరింత పెయిన్ఫుల్ గా ఉండడమే కాదు, హీల్ కావడంలో కూడా ఎక్కువ సమయమే పడుతుంది. ఈ ఆపరేషన్ ఈ కాలం అస్సలు చేయట్లేదు, అంటే చాలా అరుదుగా ఎప్పుడో చాలా అత్యంత అవసరమైనప్పుడు మాత్రమే చేస్తున్నాం. దీనికి ఇండికేషన్స్ ఏమిటి, ఎటువంటి సందర్భాల్లో చేస్తామంటే ఇంతకుముందు లోయర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ చేసి ఆ సిజేరియన్ చేసిన ఏరియాలో ఆ క్రింద భాగంలో మాయ అతుక్కుపోతే ఆ మాయకి గర్భాశయం యొక్క కండరానికి ఏమాత్రం సందు లేకుండా దానిలోకి చొచ్చుకుపోయినప్పుడు అక్కడ ఇన్సిషన్ కోత కనుక పెడితే విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది కనుక ఆ భాగాన్ని వదిలేసి గర్భాశయం పై భాగంలో ఇన్సిషన్ వేసి బిడ్డను బయటకు తీస్తాం. అది ముఖ్యమైన ఇండికేషన్. ఇకపోతే మిగిలినవి ఏంటంటే ఇంతకుముందు తరచుగా సిజేరియన్ సెక్షన్స్ ఇంతకుముందు 3, 4 లేకపోతే 1, 2 అయినా కూడా ఒక్కోసారి ఉండొచ్చు, ఎడిషన్స్ తయారయ్యి ఆ యూరినరీ బ్లాడర్ గట్టిగా అతుక్కుపోయి అక్కడ మనకి ఏమాత్రం సందు లేకుండా, లేదా ఒక్కొక్కసారి లోయర్ సెగ్మెంట్ మీద పెద్ద పెద్ద రక్తనాళాలు ఉబ్బి అక్కడ ఉంటాయన్నమాట, వీటిని వెరికోస్ వెయిన్స్ అంటారు. ఆ పెద్ద పెద్ద రక్తనాళాలు ఉన్నప్పుడు అక్కడ కోత పెడితే రక్తస్రావం ఎక్కువ అవుతుంది కనుక అటువంటి సందర్భాల్లో, లేదా క్యాన్సర్ సర్విక్స్, లేదా ఆ భాగంలో పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ వంటి ట్యూమర్లు లోయర్ సెగ్మెంట్లో, ఇట్లా లోయర్ సెగ్మెంట్ ముట్టుకోవటానికి వీల్లేదు అన్న పరిస్థితి ఉంటేనే తప్ప ఈ క్లాసికల్ సిజేరియన్ లేదా వర్టికల్
సిజేరియన్ ఇన్సెషన్ అన్నది అసలు చేయటం ఇవాళ రేపు జరగటం లేదు. సి సెక్షన్ కోత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాటిని ఎలా క్లోజ్ చేస్తారో కూడా తెలుసుకోవడం తప్పనిసరి. ఇన్సిషన్ ని పొట్ట మీద, చర్మం మీద, అలాగే గర్భసంచి మీద చేస్తారని చూశాం కదా. మరి ఈ 2 కోతలను కూడా మూయాలి. గర్భసంచికి చేసిన కోతని డిజాల్వబుల్ స్టిచెస్ అంటే వాటి అంతటా అవే కరిగిపోయే కుట్లతో మూసివేస్తే, పైన అంటే పొట్ట మీద వేసే కోతని మూసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. పొట్టలో పొరలన్నీ కూడా మళ్ళీ ఏ విధంగా అయితే బయట నుంచి లోపలికి వెళ్ళాం అదే విధంగా లోపల నుంచి బయటికి రావాలి. అయితే ఇన్ని రకాల కుట్లు, ఇన్ని పొరలు వేసినా కూడా మన కళ్ళకు కనపడేది మాత్రం బయట స్కిన్. అందుకని చెప్పి ఈ స్కార్ చాలా తక్కువ కనపడడానికి, నొప్పి తక్కువ ఉండడానికి, హీలింగ్ చక్కగా మానిపోయి కలిసిపోవటానికి ఎటువంటి మెటీరియల్స్ వాడతాం. ఈ మెటీరియల్స్ చాలా రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది మేము సాధారణంగా వాడేది సూచర్ మెటీరియల్, అంటే దారంతో కుట్లు వేయటం అన్నమాట. ఇంకొక రకం స్టేపుల్స్ అంటే చర్మం యొక్క 2 కొసల్ని దగ్గరికి తెచ్చి వాటి మీద ఇలా మన మామూలు కాగితాలకి స్టేప్లర్ ఎలా నొక్కుతామో అలాగే ఈ పొరల్ని కూడా దగ్గరికి తీసుకొచ్చి వాటికి క్లిప్స్ వేయటం. ఈ క్లిప్ అప్లికేటర్ అని విడిగా ఉంటుంది, మళ్ళీ క్లిప్స్ తీయటానికి వేరే ఉంటుంది. అయితే ఈ క్లిప్స్తో ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్కి ఛాన్సెస్ ఎక్కువ. ఇకపోతే ఇంకొక రకం గ్లూ, ఇప్పుడు మామూలు మనం సూపర్ గ్లూలు ఇలాంటివి వాడి అతుకులు పెట్టినట్టు చర్మాన్ని కూడా 2 పొరలు దగ్గరికి 2 కొసల్ని దగ్గరికి తీసుకొచ్చి వాటి మధ్యలో గ్లూ పెట్టి అంటించడం. అయితే ఈ గ్లూతో బాగుంటుంది, యాక్చువల్గా హీలింగ్ బాగుంటుంది, స్కార్ పెద్దగా కనపడదు, స్నానం తొందరగా చేసేయచ్చు. అయితే ఒక్క ప్రాబ్లం ఏంటంటే గ్లూలో ఉన్న కాంపోనెంట్స్కి చాలామందికి ఎలర్జీ వస్తుంది. ఆ ఎలర్జీ ఉందో లేదో తెలుసుకుని కానీ గ్లూ అనేది వాడటానికి వీల్లేదు. ఇంకొక విధానం స్టెరీ స్ట్రిప్ అంటారు. అంటే మనం మామూలుగా వేసే బ్యాండేడ్లు అటువంటి ప్లాస్టర్, చాలా పల్చటి ప్లాస్టరు, సన్నటి స్ట్రిప్స్ వస్తాయి. ఆ స్ట్రిప్స్ని అక్కడక్కడ వేయటం ద్వారా స్కిన్ ఎడ్జెస్ దగ్గరికి వస్తాయి. దీంతో కూడా హీలింగ్ అయితే బాగానే ఉంటుంది.